కూల్ డ్రింక్ అంటే ఇష్టపడిన వారు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వీటిని తాగుతూనే ఉంటారు. కూల్ డ్రింక్స్ అంటే జస్ట్ టైం పాస్కి తాగుతాం, లేదా ఏదైనా అకేషన్లో తాగుతాం. బేసిక్గా మనం ఫుడ్కి ఫ్యాన్స్ అయి ఉంటాం, కానీ కూల్ డ్రింక్స్కి ఫ్యాన్స్ అయి ఉంటామా అంటే అది కొంచెం తక్కువనే చెప్పాలి. ఇప్పుడు మీకు చెప్పబోయే గోదావరి జిల్లా డ్రింక్ ఆ ఆలోచననే మార్చేస్తుంది. ఈ కూల్ డ్రింక్ ఒక గోదావరి జిల్లాలకు మాత్రమే కాదు, తెలుగు ప్రజలలో చాలా మందికి తెలిసిన ఒక రీజనల్ అంటే లోకల్ సాఫ్ట్ డ్రింక్ ఆటోస్. మరీ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి ప్రజలకు ఈ ఆటోస్ డ్రింక్తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రస్తుత మార్కెట్లో వరల్డ్ వైడ్గా టాప్ ప్లేస్లో ఉన్న కోకాకోలా, పెప్సీ వంటి టాప్ బ్రాండ్స్కు కూడా మంచి పోటీ ఇస్తూ గోదావరి జిల్లాలో మంచి సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్గా ఈ ఆటోస్ నిలిచింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలాంటి కూల్ డ్రింక్ యొక్క చరిత్రను తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్టార్ట్ చేయాల్సిందే. 100 సంవత్సరాలకు ముందు మొదలైన ఈ డ్రింక్ తయారీ వెనుక ఒక చరిత్రే ఉంది. ఎక్కడో జపాన్లో పుట్టిన సోడా లండన్లో పెరిగి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న టైంలో మన దేశం వచ్చి ఇలా ఈ రోజు ఆటోస్ అనే బ్రాండ్గా మారి ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మరీ ముఖ్యంగా ఆంధ్రావాసులకు ఫేవరెట్ సాఫ్ట్ డ్రింక్గా మారిపోయింది. 1912లో అడ్డూరి రామచంద్ర రాజు అనే ఈస్ట్ గోదావరి రామచంద్రాపురంకు చెందిన వ్యక్తి కాకినాడ బ్రిటిష్ కలెక్టర్ ఆఫీస్లో పాడై ఉన్న ఒక సోడా మిషన్ ను చూసి దానిని పర్చేస్ చేశారు. ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది మరియు దానికి కావలసిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనే ఇన్ఫర్మేషన్ కోసం వైజాగ్ వెళ్లిన ఆయన అక్కడ ఉండే ఇంగ్లాండ్ నేవీ సైలర్స్ తో మాట్లాడి మిషన్ యొక్క పనితీరు తెలుసుకుని దానికి కావలసిన స్పేర్ పార్ట్స్ మరియు సోడా తయారీకి కావలసిన బాటిల్స్, CO2 గ్యాస్ వంటి సామాగ్రిని కూడా అక్కడ నుంచే తీసుకువచ్చి రామచంద్రరాజు సాఫ్ట్ డ్రింక్స్ అనే పేరుతో సోడా మేకింగ్ స్టార్ట్ చేశారు. 1912 ప్రాంతంలో గోలీ సోడా గురించి ఈ ప్రాంతంలో ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. అందులో నుంచి వచ్చే గ్యాస్ సౌండ్ వల్ల ఇది ప్రమాదమని భావించి రామచంద్రపురం ప్రజలు ఈ సోడా తాగే ప్రయత్నం చేసేవారు కాదు. కానీ ఒకసారి బ్రిటిష్ సోల్జర్స్ ఆ ప్రాంతం నుంచి వెళుతూ ఉండగా గోలీ సోడాను చూసి దానిని తాగడం స్టార్ట్ చేశారు. బ్రిటిష్ సోల్జర్స్ తాగడం చూసిన ఆ ప్రాంతం ప్రజలు ఓకే ఇది మంచిదే అని భావించి అప్పటి నుంచి ఆ గోలీ సోడాను తాగడం స్టార్ట్ చేశారు. 1912 నుంచి 1919 వరకు కేవలం గోలీ సోడాను మాత్రమే తయారు చేసేవారు. 1919లో రామచంద్రరాజు మరియు అతని సోదరుడు జగన్నాథరాజు ఇద్దరూ కలిసి లోకల్ లైబ్రరీలో కూల్ డ్రింక్స్ కు సంబంధించిన అనేక పుస్తకాలు చదివి ఆ కంపెనీలకు లెటర్స్ రాసి సాఫ్ట్ డ్రింక్స్ కు కావలసిన రా మెటీరియల్స్ లాంటి ఫ్లేవర్స్, బాటిల్స్, CO2 అప్పట్లో షుగర్ ఫ్యాక్టరీస్ ఇండియాలో లేకపోవడం వల్ల ఆఖరికి షుగర్ను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఎంత చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా వాటికి ఒడిదుడుకులు తప్పవు. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడే ఎటువంటి సంస్థ అయినా అభివృద్ధి చూస్తుంది. ఈ కంపెనీకి కూడా అలాంటి ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే 2వ ప్రపంచ యుద్ధం. మేకింగ్కు కావలసిన రా మెటీరియల్స్ వచ్చే షిప్స్ యుద్ధం కారణంగా ఆగిపోవడంతో వాళ్లకు వచ్చిన నెక్స్ట్ థాట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూస్ చేయడం కంటే న్యాచురల్ రిసోర్సెస్ను యూస్ చేసి వాటి నుంచి డ్రింక్స్కు కావలసిన ఫ్లేవర్స్ను ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఐడియాతో ముందుకు వచ్చారు. ఈస్ట్ గోదావరి ప్రాంతంలో రంపచోడవరం మరియు చుట్టుపక్కల అటవీ ప్రాంతం నుంచి నారింజ పళ్లను తీసుకుని వాటి నుంచి డ్రింక్స్ కు కావలసిన మెటీరియల్ ను ఎక్స్ట్రాక్ట్ చేసేవారు. సిట్రిక్ యాసిడ్ కోసం నిమ్మకాయలు, బెల్లం నుంచి వైట్ షుగర్ సొల్యూషన్ చేయడం, ఇలా అన్నీ కూడా సొంతంగానే తయారు చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే వీటికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉండటంతో పెద్దగా ప్రాఫిట్స్ ఉండేవి కావు. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత ఫ్లేవర్డ్ కంపెనీస్, బాటిలింగ్ కంపెనీస్, షుగర్ ఫ్యాక్టరీస్ ఇలా అన్నీ వచ్చేసరికి బిజినెస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. ఇలా కొంతకాలానికి రామచంద్రరాజు సాఫ్ట్ డ్రింక్స్ అనే పేరును కాస్త A.R రాజు టానిక్స్ అని నేమ్గా చేంజ్ చేశారు. 1950లో దీనిని ఆటోస్గా పేరు మార్చడం జరిగింది. కోకాకోలా వంటి కంపెనీస్ కూడా ఈ ఆటోస్ బ్రాండ్ మరియు ఫార్ములాను కొనడానికి చాలానే ప్రయత్నించారని చెబుతారు. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి అనేక రకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్న మెయిన్గా ఆటోస్ ఒరిజినల్ అంటే గ్రేప్ ఫ్లేవర్డ్ డ్రింక్ 80% ఆటోస్ మార్కెట్ను నిలబెడుతుంది. వీటితో పాటు ఆరెంజ్, లెమన్, క్లియర్ లెమన్, సీరా, క్లబ్ సోడా, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో మిగిలిన 20% సేల్స్ను కలిగి ఉన్నాయి.
పెట్ బాటిల్స్ స్టార్ట్ చేయకముందు కేవలం ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి ఇంకా విశాఖలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సప్లై చేసేవారు. 2016లో పెట్ బాటిల్ స్టార్ట్ చేసిన తరువాత విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు కూడా సప్లై చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ప్రస్తుతం ఈ డ్రింక్ అందుబాటులో ఉంది. మార్కెట్లో ఎన్నో మల్టీనేషనల్ కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ అందుబాటులో ఉన్నా ఈ ఆర్టోస్ మాత్రం ఇది మన లోకల్ డ్రింక్ అనే మంచి పేరును సంపాదించుకుంది. మీలో ఎవరైనా ఈ ఆర్టోస్ డ్రింక్ను టేస్ట్ చెయ్యకపోయి ఉంటే ఛాన్స్ దొరికితే ఒక్కసారైనా ఈ కూల్ డ్రింక్ను తాగడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.